ఈ చికెన్ కర్రీ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. 90స్ కిడ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీరైతే కంపల్సరీగా రిలేట్ అవుతారు. ఈ రోజుల్లో అయితే 2 రోజులకొకసారి చికెను, బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ అని అన్ని విధాలుగా తెచ్చుకొని తింటున్నాం. కానీ 90స్ కిడ్స్‌కి అయితే తెలుసు. వాళ్ళకి వీక్లీ వన్సే చికెన్ అయితే వండేవారు. అది కూడా ఇప్పుడున్నట్టు చికెన్ ఫ్రైలు, బిర్యానీలు ఏం కాదు. అమ్మ చేసే చికెన్ పులుసు. ఇంట్లో నలుగురు, ఐదుగురు ఉన్నా కానీ ఒక రూ. 50 చికెన్ తెచ్చి ఇంట్లో పులుసు పెట్టి పొద్దున, సాయంత్రం కూడా తినేవాళ్ళం కదా! వీలైతే రేపటికి కూడా మిగిల్చుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే అలాంటి సిట్యుయేషన్ నుంచే వచ్చాను. వారం రోజులు సండే ఎప్పుడొస్తదా అని ఎదురు చూసి తీరా సండే వచ్చేసరికి ఇంట్లో డబ్బులు లేక, చికెన్ తెచ్చుకోలేక, అమ్మ చేసే చారు, అందులోకి అమ్మ వేసే ఆమ్లెట్టు తింటూ, బాధపడుతూ, తిట్టుకుంటూ, ఇంట్లో అల్లరి చేస్తూ, అలిగి పడుకున్న వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫుడ్ కోసం ఎప్పుడు అలిగి పడుకోలేదు. అసలు నేను ఫుడ్‌ని వేస్ట్ చేయాలన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఆ ఫుడ్ కోసం మన అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కాబట్టి ఇప్పటికీ కూడా నేను అలాగే ఉన్నాను. ఇంతకీ ఈ వీడియోకి ఎంతమంది రిలేట్ అయ్యారో ఒక లైక్ వేసుకోండి.